ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోలో మనము క్యామియో 5 అన్బాక్సింగ్ అయితే చూసాము. ఇప్పుడు ఏ విధంగా కనెక్ట్ చేయాలి, అదేవిధంగా ఏ విధంగా సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేయాలి, ఏ విధంగా తర్వాత దీన్ని మనకి ఇది యాక్చువల్లీ రిఫ్లెక్టివ్ వినైల్. ఇప్పుడు గణేష్ చతుర్థికి బాగా పాపులర్, ఇది నైట్ టైం గ్లో అవుతూ ఉంటుంది. దాన్ని మనం ఒక గణేష్ లోగానే ఏ విధంగా ప్రింటింగ్ చేస్తామో చూద్దాం. మొదటగా యాక్చువల్గా తనే కస్టమర్, యాక్చువల్గా క్యామియో 5 ఫస్ట్ టైం మన దగ్గర ఆర్డర్ అయితే చేశారు. అది నాకు లైవ్ డెమో కావాలంటే మనం లైవ్ డెమో ఇస్తున్నాం అతనికి. ఏ విధంగా యూస్ చేయాలి, ఏ విధంగా సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేయాలి, A to Z ఇక్కడ చూపించండి అంటే మనం ఇక్కడే చూపిస్తున్నాము. మన గణేష్ అయితే రెడీగా ఉన్నాడు. ఇప్పుడు మనం చేయాల్సింది అన్వాంటెడ్ ఏరియా ఏదైతే ఉందో దాని నుంచి వినైల్ అయితే రిమూవ్ చేయాలి. ఇక్కడ మనం కట్ చేసుకొని అయితే రిమూవ్ చేసుకోవచ్చు. మనం ఈ రిమైనింగ్ పోర్షన్ ఏదైతే ఉందో వేస్ట్ కాకుండా మళ్ళీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోలో మనము క్యామియో 5 అన్బాక్సింగ్ అయితే చూసాము. ఇప్పుడు ఏ విధంగా కనెక్ట్ చేయాలి, అదేవిధంగా ఏ విధంగా సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేయాలి, ఏ విధంగా కట్ చేయడం చూద్దాం. మనకి ఇచ్చిన మిషనరీలో వచ్చేసి మనకు పవర్ అడాప్టర్ అయితే మనకు వచ్చేసింది. అదేవిధంగా యూఎస్బీ కేబుల్ అయితే ఇవ్వలేదు, ఎందుకంటే బ్లూటూత్ ఆప్షన్ అయితే అవైలబుల్ ఉంది. అదేవిధంగా బ్లేడ్ అయితే ఇచ్చారు మనకు. బ్లేడ్ సెట్టింగ్లో చాలా ఇంపార్టెంట్. బ్లేడ్ సెట్టింగ్ సరిగ్గా పెట్టకపోతే కనుక మీకు ప్రింటింగ్ అయితే అవ్వదు. బ్లేడ్ సెట్టింగ్ ఏ విధంగా చేయాల్సింది చూడండి. 2 బ్లేడ్ హోల్డర్స్ అయితే వచ్చాయి మనకు. బ్లేడ్ 2 అయితే మనం అసలు టచ్ చేయము. బ్లేడ్ 1 మనం యూజ్ చేస్తాము. బ్లేడ్ 1 యూజ్ చేసేటప్పుడు మీకు ఈ హ్యాండిల్ ఏదైతే ఉందో హ్యాండిల్ బయటికి లాగాల్సి ఉంటుంది. బయటికి లాగితే బయటకు వస్తుంది. ఇక్కడ చూడండి, క్లోజ్ ఓపెన్, క్లోజ్ ఓపెన్, క్లోజ్ ఓపెన్, క్లోజ్ ఓపెన్. ఓపెన్ చేసిన తర్వాతే మీరు బ్లేడ్ని అయితే మీరు ఇన్సర్ట్ చేయొచ్చు. ఇన్సర్ట్ చేసిన బ్లేడ్ బాటం వరకు వెళ్తుంది. తర్వాత మీరు ఇది క్లోజ్ చేయాల్సి ఉంటుంది. లోపలికి ప్రెస్ చేసిన తర్వాత క్లోజ్ చేస్తే కనుక మీకు బ్లేడ్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోతుంది. ఇన్ కేసు ఈ హ్యాండిల్ లోపలికే ఉంచి మీరు బ్లేడ్ పెడితే కనుక పైపైనే తిరుగుతూ ఉంటుంది, మీకు కటింగ్ అయితే అవ్వదు. కాబట్టి ఇది చాలా మందికి ఫేస్ చేసే ప్రాబ్లం వచ్చేసి ఇది బ్లేడ్ సెట్టింగ్స్ తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. బ్లేడ్ సెట్టింగ్ చేయడం ఇంకోసారి చూపిస్తాను. హ్యాండిల్ బయటికి లాగాలి, తీయాలనుకున్న కూడా సేమ్ ప్రొసీజర్. హ్యాండిల్ బయటకు ఉన్నప్పుడు మీరు బ్లేడ్ అయితే పెట్టి లోపలికి గుచ్చాలి, ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ పుష్ చేయాలి ఈ హ్యాండిల్ని. అప్పుడు బ్లేడ్ అయితే సెట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం పవర్ అడాప్టర్ ఏదైనా సెట్ చేస్తామో చూద్దాం. ఇది మనకు సింగిల్ పవర్ అడాప్టర్ అంటే సరిపోతుంది. మనకి యాక్చువల్గా లెంతీగా ఉన్నా కూడా లెంతీ కేబుల్స్ అయితే మనకి ఇచ్చారు. ఈ కేబుల్స్ కూడా మనకి 3 డిఫరెంట్ కేబుల్స్ ఇచ్చారు. ఇలాంటివి 2 ఇచ్చారు. ఇంకోటి వచ్చేసి యూఎస్ బేస్డ్, యూఎస్లో మీకు ఉంటుంది పోర్టు, యూఎస్ పోర్ట్ అయితే ఇచ్చారు. దీన్ని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసేసి ఈ పోర్ట్ వచ్చేసి మనకు పవర్ అడాప్టర్. ఇక్కడ పవర్ పోర్ట్కి మనం కనెక్ట్ చేయాలి. తర్వాత ఇంకో ఎండ్ వచ్చేసి మనము పవర్ సోర్స్కి అయితే కనెక్ట్ చేయాలి. పవర్ సోర్స్కి అయితే కనెక్ట్ చేస్తాము. నేనైతే మిషన్ అయితే ఆన్ చేస్తున్నాను. ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మిషన్ ఆన్ చేద్దాము. మనకు రైట్ సైడ్లో మనకు స్విచ్ అయితే ఉంటుంది. దాన్ని హోల్డ్ చేసి ప్రెస్ చేస్తే కనుక ఒక 3 సెకండ్స్ మనకు మిషన్ అయితే ఆన్ అవుతుంది. ఇక్కడ మన హెడ్ అయితే మూమెంట్ అయితే జరిగింది. ఇక్కడ మనకు టచ్ డిస్ప్లే అయితే ఉంది. దీన్ని ఏ విధంగా చేస్తామో చూద్దాం మనము. అదే బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంది. మనం బ్లూటూత్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. మనం ఏ విధంగా మనము ఈ మిషన్ని ఆపరేట్ చేస్తామో త్రూ బ్లూటూత్ మనం చూద్దాము. మనకి యాక్చువల్లీ ఈ మ్యాట్ ఇచ్చారు. ఈ మ్యాట్ మీద మనం వచ్చేసి మన వినైల్ మనం ప్లేస్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది అడసివ్ ఉంటుంది. దీన్ని మనం తీసేసి దీని మీద మనం వినైల్ పెట్టడం వల్ల స్టిక్ అయిపోతుంది, మనకు పైకి లేకుండా ఉంటుంది. అందువల్ల ఇది స్టిక్కినెస్ అయితే ఉంటుంది. ఎప్పుడైతే మనం యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని స్టిక్ చేస్తే కనుక మీకు కొంచెం లైఫ్ అయితే వస్తుంది. మనం ఫస్ట్ ఏ విధంగా మనం కనెక్ట్ చేస్తామో చూద్దాం. అదేవిధంగా మనము వినైల్ అయితే తీసుకుందాం. ఒక స్మాల్ పీస్ వినైల్ తీసుకునేసి ఏ విధంగా కట్ చేస్తామో చూద్దాం. మనము ఈ స్టిక్కర్ ఏదైతే ఉందో స్టిక్కర్ అనేది రిమూవ్ చేసాము. రిమూవ్ చేసిన తర్వాత దీన్ని మనకి ఇది యాక్చువల్లీ రిఫ్లెక్టివ్ వినైల్. ఇప్పుడు గణేష్ చతుర్థికి బాగా పాపులర్, ఇది నైట్ టైం గ్లో అవుతూ ఉంటుంది. దాన్ని మనం ఒక గణేష్ లోగానే ఏ విధంగా ప్రింటింగ్ చేస్తామో చూద్దాం. మొదటగా యాక్చువల్గా తనే కస్టమర్, యాక్చువల్గా క్యామియో 5 ఫస్ట్ టైం మన దగ్గర ఆర్డర్ అయితే చేశారు. అది నాకు లైవ్ డెమో కావాలంటే మనం లైవ్ డెమో ఇస్తున్నాం అతనికి. ఏ విధంగా యూస్ చేయాలి, ఏ విధంగా సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేయాలి, A to Z ఇక్కడ చూపించండి అంటే మనం ఇక్కడే చూపిస్తున్నాము.
ఇది మనం ఇలా స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకున్నప్పుడు గమనించాల్సింది ఏంటంటే ఇంకా యాక్చువల్గా డల్గా ఉన్న సైడ్ మనకు పైకి వచ్చి ఉండాలి. రిఫ్లెక్టివ్ గ్లాసీ లుక్ ఏదైతే ఉందో అది బ్యాక్ సైడ్ ఉండాలి. మీరు ఇక్కడ చూస్తే కనుక ఇది యాక్చువల్గా రిఫ్లెక్టివ్, ఇది మెరుస్తూ ఉన్నది లోపలికి వెళ్ళింది. మీరు ఇన్ కేస్ రెగ్యులర్ వినైల్ తీసుకున్నా కూడా మీకు గ్లాసీ ఉంటుంది, అదే మ్యాట్ ఫినిషింగ్ ఉంటుంది. డల్గా ఉన్న సైడ్ మీకు పైకి తీసుకురావాలి. రిఫ్లెక్టివ్ ఏదైతే ఉంటుందో అది బ్యాక్ సైడ్ దీనికి స్టిక్ అయ్యేలా ఉండాలి. ఇప్పుడు మనం ఏదైనా లోడ్ చేస్తామో చూద్దాం. మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే వచ్చాయి, ఎవరో ఆప్షన్స్ మనకు ఇన్ అవుట్ రెండు కూడా ఉన్నాయి. ఏది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. మనం ఇన్సర్ట్స్ని అయితే ఈ విధంగా చేయాలి. ప్లస్ మనకి మూమెంట్ ఉంది కదా, ఇది వచ్చేసి మూవ్ అయ్యేలాగా తీసుకోండి. దీని మీద రోల్ అవుతూ ఉంటే మనకు బెస్ట్గా ఉంటుంది, కదలకుండా ఉంటుంది. మ్యాట్ మీద రోల్ అవుతూ ఉంటే మన పొజిషన్ వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ మీకు యారో ఉంది, యారో నుంచి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. లేకపోతే కొంచెం లోపల నుంచి స్టార్ట్ చేసుకున్నా కూడా మీరు బ్లేడ్ పొజిషన్ అనేది ఎక్కడ పెడితే దాన్ని బేస్ చేసుకొని కట్ అవుతుంది. ఇక్కడైతే నేను ఇలా పెట్టాను. ఫస్ట్ లైన్ నుంచి అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను. దీన్ని కూడా కొంచెం మూవ్మెంట్ అయితే నేను చేస్తాను, మనకు వినైల్ మీద మూవ్ అయ్యేలాగా. దీన్ని నేను ఇన్ చేస్తాను, చూద్దాం. మనకి లోపలికి అయితే లాక్కుంది, బ్యాక్ చేయాలని బ్యాక్ చేసేయచ్చు. మనకు ప్రాపర్గా ఈవెన్గా లోపలికి వెళ్ళేలాగా చూసుకోండి. మనకి బ్లేడ్ ఏదైతే ఉందో బ్లేడ్ వినైల్ మీదకి అయితే తీసుకురండి. ఈ రెండు యారోస్ బ్లేడ్ని మూవ్మెంట్ చేయడానికి, ఈ రెండు వచ్చేసి మనకు వినైల్ని మూవ్ చేసేందుకు. మన బ్లేడ్ అయితే వినైల్ మీద వచ్చేలా నేను చేసుకున్నాను. ఈ విధంగా మనము మ్యాట్ని చూసుకునేసి వినైల్ని మనం ఇన్సర్ట్ చేస్తామన్న విధానాన్ని చూసాము. ఇప్పుడు మన సాఫ్ట్వేర్ మనం యాక్చువల్గా పోర్ట్రేట్ 3కి అయితే ఇన్స్టలేషన్ చేసాము ప్రీవియస్గా. సేమ్ సాఫ్ట్వేర్ మనకు దీనికి వర్క్ అవుతుందా లేదా చూద్దాం. అదేవిధంగా బ్లూటూత్ కనెక్టివిటీ ఏ విధంగా చేస్తామో చూద్దాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే మనం ప్రీవియస్గా ఇన్స్టలేషన్ చేసినటువంటి సిల్హౌట్ స్టూడియో అయితే ఇక్కడ ఉంది. మనం ఇన్ కేసు కొత్తగా ఫ్రెష్గా డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనం గూగుల్లోకి వచ్చేసి సిల్హౌట్ స్టూడియోని టైప్ చేస్తే సిల్హౌట్ స్టూడియో సాఫ్ట్వేర్ అని డౌన్లోడ్ చేశాను. ఇక్కడ silhouette america.comకి వెళ్ళేసి ఇక్కడ మనకు డౌన్లోడ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి, చూద్దాం. ఇక్కడ డిజైన్ స్టోర్ మనకు వచ్చేసి సాఫ్ట్వేర్స్ ఉంటాయి సమ్వేర్. మనకి ఇక్కడ ఉంది విండోస్ 64 బిట్, మనం డైరెక్ట్లీ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఒకసారి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయితే కనుక మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సిల్హౌట్ స్టూడియో వర్షన్ 4.5.812.000 వచ్చేసింది. మన దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది డౌన్లోడ్ అయిన ప్రాబ్లం లేదు. మనం ఏ విధంగా ఉన్నదాన్ని ఏ విధంగా మనం కనెక్ట్ చేస్తాము అన్నది చూద్దాం. ఇక్కడ మన సిల్హౌట్ స్టూడియో సాఫ్ట్వేర్ అయితే ఓపెన్ చేశాను. మనము మన వినైల్ని అయితే లోడ్ చేసాము. తర్వాత మన సాఫ్ట్వేర్ని అయితే డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసాము. ఏ విధంగా డౌన్లోడ్ చేయడం అయితే చూపించాను. ప్రీవియస్గా మనం ఇన్స్టలేషన్ చేసాము, దాన్ని ఏ విధంగా చేసుకోవచ్చు అనేది నేను లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడొచ్చు. ఇక్కడ మన ప్లాటర్ వచ్చేసి 5 కాబట్టి ఇక్కడ వచ్చేసి Cameo 5 తీసుకుంటున్నాను. ప్లాటర్ Cameo 5 అయితే తీసుకుంటున్నాను. ఆటోమేటిక్గా మీరు చూసినట్లయితే 8x12 ఉన్నటువంటి మ్యాట్ సైజు 12x12 అయితే అయిపోయింది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈచ్ గ్రిడ్ వచ్చేసి మనకి 1 ఇంచ్, టోటల్గా 12 ఇంచెస్ అయితే ఉంటాయి మనకి. అదేవిధంగా మన ఇమేజ్ ఏదైతే ఉందో అది నేను ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకున్నాను. మన ఇమేజ్ సైజ్ వచ్చేసి 3 ఇంచెస్ 4 ఇంచెస్ ఉంది. ఇక్కడ 4 బ్లాక్స్ అయితే ఆక్యుపై చేస్తుంది. అదేవిధంగా మీరు తగ్గించుకోవాలనుకున్న ఇక్కడ గ్రిడ్ ఆప్షన్ ఉంది కదా, గ్రిడ్ ఆప్షన్ మనకు కావాలనుకునే పెట్టుకోవచ్చు, లేకుంటే తీసేయచ్చు. స్నాప్ గ్రిడ్ కూడా మీకు కావాలంటే పెట్టుకోవచ్చు, లేకుంటే లేదు. ఇక్కడ షో గ్రిడ్ పెట్టుకోవడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే కనుక మనకి ఇక్కడ ఇమేజ్ ఎన్ని ఇంచెస్ ఉందని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అదేవిధంగా మనకు వచ్చేసి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇమేజ్ విడ్త్ వచ్చేసి మనకు 2.9 అంటే 3 ఇంచెస్ ఉంది. అదేవిధంగా హైట్ వచ్చేసి మనకి అరౌండ్ 3.75 ఉంది. ఓకే, మనం ఇక్కడ ప్రింటింగ్ ఇవ్వాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే కనుక దీన్ని రైట్ క్లిక్ ఇచ్చేసి ఫ్లిప్ చేయాలి. ఫ్లిప్ ఏ విధంగా చేస్తామో చూద్దాం. ఫ్లిప్ హారిజెంటల్,
ఇక్కడ ఫ్లిప్ హారిజంటల్ ఉంది. ఫ్లిప్ హారిజంటల్ అయితే నేను చేశాను. ఇక్కడ ఓపెన్ ట్రేస్ ప్యానల్, సెలెక్ట్ ట్రేస్ ఏరియా, నౌ సెలెక్ట్ ద డిజైన్. మనకి ఏ డిజైన్ మనం ట్రేస్ చేయాలనుకుంటున్నామో ఆ డిజైన్ అయితే ట్రేస్ చేయండి. మనకి ఇక్కడ గమనిస్తే కనుక ఇక్కడ ఆల్రెడీ ఎల్లో కలర్ అయిపోయింది. ఎల్లో కలర్ వచ్చింది. ఎల్లో కలర్ వచ్చిన తర్వాత మనకి బాటంలో ఒక ఆప్షన్ ఉంటుంది ట్రేస్. టోటల్గా 3 ఆప్షన్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓపెన్ ట్రేస్ ప్యానల్, తర్వాత ఇక్కడ సెలెక్ట్ ట్రేస్ ఏరియా, సెలెక్ట్ ట్రేస్ ఏరియా, తర్వాత మనం ఇమేజ్ని అయితే మనం ట్రేస్ చేయాలి. ఏ ఏరియాలో మనం ట్రేసింగ్ కావాలనుకుంటున్నామో అది చేయాలి. తర్వాత ట్రేస్ దగ్గర క్లిక్ చేయాలి. ట్రేస్కి క్లిక్ చేసిన తర్వాత మనకి ఎక్కడెక్కడ కటింగ్ అవుతుందో ఇక్కడ రెడ్ కలర్ మార్క్స్ అయితే వచ్చింటాయి. మనకి ఈ రెడ్ కలర్ మార్క్స్ మనం క్లియర్గా గమనించాలి. ఈ రెడ్ కలర్ మార్క్స్ మీద మనకి యాక్చువల్గా కటింగ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇమేజ్తో పని లేదు కాబట్టి ఇమేజ్ అయితే మనం రిమూవ్ చేసుకోవచ్చు. ప్రింట్ అండ్ కట్లో అయితే మనం ఇమేజ్ అయితే అలాగే పెట్టుకోవాలి. అదేవిధంగా రిజిస్ట్రేషన్ మార్క్స్ కూడా ఆన్ చేసుకోవాలి. దానికి సంబంధించిన వీడియోస్ వచ్చేసి నేను కింద లింక్లో డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను. ఇప్పుడు మనం సెండ్లోకి వెళ్ళండి. సెండ్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ సెండ్ బటన్ అయితే డిజేబుల్ అయింది. ఎందుకంటే ఇక్కడ అప్డేట్ అయితే మనం చేసుకోవాలి. నేను అప్డేట్ అయితే చేస్తున్నాను సాఫ్ట్వేర్ని. సాఫ్ట్వేర్ అప్డేట్ అయిన తర్వాత మనకు సెండ్ ఆప్షన్ అయితే వస్తుంది. మనం సెండ్ క్లిక్ చేయగానే మనకు మన క్యామియో 5 ద్వారా మన గణేష్ని అయితే మనం కట్ చేసుకోవచ్చు. దాన్ని ఏ విధంగా టీషర్ట్ మీదకి ట్రాన్స్ఫర్ చేస్తాం కూడా చూద్దాము. ఏ విధంగా రిఫ్లెక్టివ్ ఉంటుందో కూడా చూద్దాం. మన సాఫ్ట్వేర్ అయితే అప్డేట్ చేసాము. ఇక్కడ రెడీ అనే ఆప్షన్ వచ్చింది. అదేవిధంగా మనం వినైల్ అయితే లోడ్ చేసాము. ఇప్పుడు ఏ విధంగా కట్ చేస్తామో చూద్దాం. ఇక్కడ మనం జస్ట్ సెండ్ బటన్ అయితే మనం ఇవ్వాలి. ఆటోమేటిక్గా లోపలికి తీసుకుంటుంది. మన కటింగ్ అయితే అయిపోయింది. మన గణేష్ అయితే రెడీగా ఉన్నాడు. ఏ విధంగా దీన్ని మనము ఓపెన్ చేస్తామో చూద్దాం. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే కనుక గణేష్ ప్రింటింగ్ కట్ అయ్యాడు. కట్ అయినప్పుడు మీకు కనిపిస్తుంది ఇక్కడ లైన్స్ కనిపిస్తుంటే కనుక మీకు ప్రాపర్గా కట్ అయినట్లు. ఇన్ కేస్ లైన్స్ కనిపించకుండా కనుక మళ్ళీ ఇంకోసారి రన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా గమనించాల్సిన విషయం ఏంటంటే లైన్స్ ఎప్పుడు కట్ అవ్వవు అనుకుంటే కనుక ఇక్కడ బ్లేడ్ వచ్చి సరిగా సెట్ చేయకుండా కనుక మనకు లైన్స్ అయితే డెఫినెట్గా కట్ అవ్వవు. లోపలికి ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ హ్యాండిల్ని మనం పుష్ చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లం అది. ఇక్కడ మనకు రెడీగా అయితే ఉంది గణేష్ని మనం టీషర్ట్ మీద కూడా ట్రాన్స్ఫర్ చేద్దాం. దానికన్నా ముందు రిమైనింగ్ వేస్టేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం కట్ చేయాలి. కట్ చేసుకునేసి తీసేసుకోవచ్చు. నేనైతే కనుక సేమ్ వినైల్ నేను కట్ చేస్తాను. ఫస్ట్ ఈ అడిసివ్ మీరు చూడొచ్చు. దీని మీద మళ్ళీ మీరు వచ్చేసి ఈ స్టిక్కర్ని ఇలాగే ప్లేస్ చేసేసుకోండి. సో దట్ మీకు ఫ్యూచర్లో ఈ అడిసివ్నెస్ తక్కువ కాకుండా ఉంటుంది. మన గణేష్ అయితే రెడీగా ఉన్నాడు. ఇప్పుడు మనం చేయాల్సింది అన్వాంటెడ్ ఏరియా ఏదైతే ఉందో దాని నుంచి వినైల్ అయితే రిమూవ్ చేయాలి. ఇక్కడ మనం కట్ చేసుకొని అయితే రిమూవ్ చేసుకోవచ్చు. మనం ఈ రిమైనింగ్ పోర్షన్ ఏదైతే ఉందో వేస్ట్ కాకుండా మళ్ళీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే దీన్ని నేను ఇలా రిమూవ్ చేసేస్తున్నాను. ఈ రిఫ్లెక్టివ్నెస్ అయితే మీరు చూడొచ్చు. ఇక్కడ
ఇక్కడ హోల్ ఉంది, దాన్ని కూడా రిమూవ్ చేసేద్దాం. ఫైనల్గా మన గణేషుని అయితే మనము క్యామియో 5 లేటెస్ట్ మోడల్తో మనం అయితే కట్ చేసాము. దీన్ని ఏ విధంగా మనం బ్లాక్ కలర్ ఆర్ వైట్ కలర్ మీద ట్రాన్స్ఫర్ చేద్దామో హీట్ ప్రెస్ ద్వారా అది కూడా చూద్దాం. ఏ విధంగా కనిపిస్తుందో కూడా ఫైనల్ అవుట్పుట్ అయితే మీకు చూపిస్తాను. మనం కట్ చేసుకున్న గణేషుని మనం ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తామో చూద్దాం. మనం పెట్టాల్సిన విధానం ఏదో అంటే కనుక యాక్చువల్గా వినైల్ వచ్చేసి టీ-షర్ట్ మీద పడాలి. ఈ ప్లెయిన్ పేపర్ ఏదైతే పైన ఉండాలి. ఇక్కడ మన టెంపరేచర్ వచ్చి 330 అయితే వచ్చేసింది. మనం ఇక్కడ వచ్చేసి జస్ట్ లోగో దగ్గర అయితే మనము చెస్ట్ దగ్గర అయితే ప్రింటింగ్ చేస్తున్నాము. ఇలా పెట్టుకున్న తర్వాత మనం వీలైతే కనుక టేప్ని అయితే అంటించవచ్చు. అదేవిధంగా టెఫ్లాన్ షీట్ టాప్ అండ్ బాటమ్ 2 ప్లేసెస్లో మనము టెఫ్లాన్ షీట్ని అయితే పెట్టండి. టెఫ్లాన్ షీట్ వచ్చేసి మీకు అన్వాంటెడ్ ప్రింటింగ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఇక్కడ మనం వినైల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకు హార్డ్లీ 15 to 20 సెకండ్స్ అయితే సరిపోతుంది. మీ క్లాత్ని బేస్ చేసుకునేసి 15 సెకండ్స్ ట్రై చేసిన తర్వాత మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ 120 సెకండ్స్ అయితే పెట్టాము. మనము 15 కంటే 105కి వచ్చిన తర్వాత స్టాప్ అయితే చేద్దాం. తో వచ్చింది. దీన్ని మనం కోల్డ్ పీల్ అయితే తీయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే కనుక ఇది రబ్బర్ టైప్లో ఉంటుంది కాబట్టి చల్లారిన తర్వాత మనం తీయడం వల్ల మీకు ప్రాపర్గా స్టిక్ అయితే అవుతుంది. ఇది ఒకటి కూడా మీరు గమనించాలి. ఓవరాల్గా టీ-షర్ట్ ప్రింటింగ్ చేసే విధానం అయితే ఇది. కొంచెం చల్లారిన తర్వాత తీసి ఏ విధంగా వస్తుందో కూడా చూద్దాం. మనం కోల్డ్ పీల్ అయితే చేసిన తర్వాత మనకు లోగో అయితే ఈ విధంగా కనిపిస్తుంది. మీకు డార్క్నెస్లో అయితే మీకు కొంచెం రిఫ్లెక్టివ్గా కనిపిస్తుంది. రేడియం టైప్లో ఈ డార్క్నెస్లో ఏ విధంగా కనిపిస్తుందో కూడా చూపిస్తాను నేను. లైట్ అయితే ఆఫ్ చేసేసి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ కూడా మీకు టిల్ట్ అలా చేస్తే కనుక మీకు షైనింగ్ అయితే కనిపిస్తుంది. ఈ విధంగా మనము టీ-షర్ట్ వినైల్ మనం క్యామియో 5 అయితే యూజ్ చేసుకునేసి టీ-షర్ట్ వినైల్ అయితే ఈ విధంగా కట్ చేస్తాము. సిమిలర్ వేలో మనం వచ్చేసి మొబైల్ స్కిన్స్ కూడా కట్ చేసుకోవచ్చు. ఈవెన్ లేబుల్స్ కూడా మనం అయితే రెడీ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను మీడియా అనేది సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.